వైఎస్ఆర్ మరణానికి సోనియా గాంధీ కారణమని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలపై బేగంపేట పిఎస్ లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే నగేష్. వరంగల్ జిల్లాలోని ఏనుమామల మార్కెట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం జనవరి 8 ఉదయం ఒక్కసారిగా రైతులు మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. వ్యాపారులు ఒక్కసారిగా మిర్చి ధరలు సగానికి సగం తగ్గించారని ఆరోపిస్తూ రైతులు ధర్నాకు దిగారు. మొన్నటి వరకు 25,000 పలికిన వండర్ హార్ట్ రకాన్ని 15,000కే ఖరీదు చేశారని మండిపడ్డారు. 15,000 అమ్మే 1048, 5,531 రకం మిర్చిని 8,000కు, తేజ రకం 20,000 ఉండగా 12,000కు ఖరీదు చేస్తున్నారంటూ రైతులు ధర్నా చేపట్టారు. రైతులకు న్యాయం జరగాలంటూ రోడ్డుపై నినాదాలు చేశారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 రోజులుగా మిషన్ భగీరథ నీరు బంద్. నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండల కేంద్రంతో పాటు 17 గ్రామ పంచాయతీలకు 10 రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా బంద్. సింగూరు నీటి పంపు వద్ద మిషన్ భగీరథ పైపు లీకేజీ. గత్యంతరం లేక వాటర్ ట్యాంకులు, వ్యవసాయ బోర్ల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్న ప్రజలు. మంత్రి కొండా సురేఖ కోసం భక్తులను 5 గంటలు ఆపేసిన అధికారులు. మంత్రి కొండా సురేఖ కోసం కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వచ్చిన భక్తుల వాహనాలను 3 కిలోమీటర్ల ముందే ఆపేసి 5 గంటలు దర్శనం చేయనివ్వకుండా నరకం చూపించిన అధికారులు. విజయవాడ కార్పొరేటర్ పదవికి టీడీపీ నాయకురాలు కేశినేని శ్వేత రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. సోమవారం జనవరి 8న విజయవాడ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లిన శ్వేత రాజీనామా సమర్పించారు. రాజా సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు. మహారాష్ట్ర షోలాపూర్లో లవ్ జిహాదీలు, గో హంతకులపై మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తామే చర్యలు తీసుకుని వారి కనుగుడ్లు పీకి ఆటాడుకుంటామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్, నితేష్ రాణాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు. రైతు బంధు రాలేదని ఎవరు చెప్పారు? మల్లు భట్టి విక్రమార్క. రైతు బంధు రాలేదని అడిగితే ఎక్కడ రాలేదని ఎవరు చెప్పారని దబాయించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ప్రోటోకాల్ పాటించలేదని అడిగిన మంత్రి కొండా సురేఖ. కొమురవెల్లి మల్లన్న కళ్యాణంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో మంత్రికి చేదు అనుభవం. ప్రోటోకాల్ పాటించని కాన్వాయ్ అధికారులు. స్వామివారి కళ్యాణం ముగించుకుని బయలుదేరుతున్న సమయంలో కాన్వాయ్ రాకపోవడంతో అసహనంతో తన సొంత వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయిన మంత్రి కొండా సురేఖ. ప్రైవేటు యూనివర్సిటీలో రిజర్వేషన్లు కసరత్తు చేస్తున్న రేవంత్ సర్కార్. తెలంగాణలో ఉన్న ప్రైవేటు యూనివర్సిటీలో రిజర్వేషన్లు కల్పించే అవకాశాలను పరిశీలించి అవసరమైతే చట్ట సవరణ చేయాలని రేవంత్ సర్కార్ పరిశీలిస్తుంది. నేతన్న ఇంటి కరెంటు బిల్ 2,78,792 రూపాయలు మాత్రమే. గద్వాల్ జిల్లా రాజోలి మండలానికి చెందిన మల్లికార్జున అనే చేనేత కార్మికుడికే కరెంటు బిల్ ఏకంగా 2,78,792 రూపాయలొచ్చింది. టీవీ, బల్బు, ఫ్యాన్ తప్ప ఏమీ వాడని తనకు ఇంత కరెంటు బిల్ రావడంతో ఖంగు తిన్నాడు.